హాయ్. రీసెంట్‌గా ఒక చిన్న విషయం వైరల్ అయిందనమాట. కొంతమంది పైన కేసులు గూడా పడ్డాయి. ఏంటి అంటే ఒక షో నడుపుతున్నారనమాట. షో పేరు ఏంటంటే 'ఇండియా గాట్ టాలెంట్'. టాలెంట్ అంటే ఏంటంటే జనరల్‌గా వాళ్ళు చెప్పిన టాలెంట్ ఏంటంటే అదొక కామెడీ షో. స్టాండప్ కామెడియన్స్ వస్తారు, కామెడీ చేస్తారు, జడ్జెస్ ఉంటారు, వాళ్ళకి రివ్యూ ఇస్తారు. ఇది జస్ట్ అక్కడ లైక్ ఏ నార్మల్ షో. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జరిగేది అది కాదు. అక్కడ జరిగేది డార్క్ కామెడీ. అక్కడికి వచ్చే స్టాండప్ కామెడియన్స్ చేసేది డార్క్ కామెడీ, అక్కడ ఉన్న జడ్జెస్ పాస్ చేసే కమెంట్స్ డార్క్, అన్నీ డార్క్. ఈ డార్క్ అంటే ఏంటంటే చాలా సింపుల్ థింగ్, సెక్షువల్గా మాట్లాడడం. అది కూడా ఒక పాయింట్ వరకు ఓకే. బట్ స్టిల్ వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసి అవతల వాళ్ళ పేరెంట్స్ని లైక్ ఇంకా ఎంత దారుణంగా మాట్లాడకూడదో అంత దారుణంగా మాట్లాడుతూ, ఏ టాపిక్స్ పైన అయితే కామెడీ చేయకూడదో ఆ టాపిక్స్ పైన కామెడీ చేస్తూ దాన్ని డార్క్ కామెడీ అని చెప్పుకుంటూ అది దానిపైన ఒక షో నడపడం. దాన్ని మళ్ళీ జనాలు చూసి ఎంకరేజ్ చేసి, ఎవడు చూడకుండా షోలు ఏం రన్ అవ్వవు కదా, జనాలు చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. సో కానీ ఇప్పుడు వైరల్ అయ్యింది. అది ఎలా వైరల్ అయ్యింది అంటే ఒకతను ఒక జడ్జ్, అందులో ఉన్న ఒక జడ్జ్ పేర్లు ఎందుకులేండి, ఒక జడ్జ్ అతను ఏం చేశాడంటే ఒక కమెంట్ పాస్ చేశాడనమాట. ఒక లేడీ వచ్చింది అక్కడికి కామెడీ చేయడానికి, తను కామెడీ చేసింది. తర్వాత కమెంట్స్ పాస్ చేశాడు ఆయన. ఏం చేశాడంటే, నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, మీ మమ్మీ డాడీ సెక్స్ చేస్తున్నప్పుడు ఇప్పటి నుంచి నీ లైఫ్ టైంలో ప్రతిరోజు వాళ్ళు చేసుకున్న సెక్స్ నువ్వు చూడాలి. రెండోది, ఒకసారి వాళ్ళతో జాయిన్ అయ్యి ఆపేయాలి. ఇది అసలు ఏమైనా ఎక్కడైనా కామెడీ ఉందా? దీనికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు పగలబడి నవ్వాడు అనమాట. అది జస్ట్ శాంపిల్. అది ఒక పాపులర్ అయింది, వైరల్ అయ్యింది కాబట్టి జనాలందరూ అది తప్పుగా చూస్తున్నారు. కానీ దానికన్నా దారుణమైన కమెంట్స్ వాళ్ళు అదే షోలో చాలా వరకు పాస్ చేశారు, కానీ ఎవడు పట్టించుకోలేదు. అదంతే. ఒకసారి వైరల్ అయిందంటే ఇంక వాళ్ళు ఏం చేసినా తప్పని అంటారు కదా. సో అట్లా వైరల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు తప్పంటున్నారు. కానీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లోనూ జరిగే డార్క్ కామెడీ అదే, కానీ ఎవడూ పట్టించుకోలేదు. అది అంత దారుణమైన కామెంట్స్ పాస్ చేస్తే నాకు ఇంకా బాగా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఏంటంటే జడ్జెస్ కామెంట్స్ పాస్ చేశారు. జడ్జెస్ 5 మంది ఉన్నారు, 5 మంది నవ్వుకున్నారు, ఓకే వాళ్ళు ఎదవలు అనుకుందాం. అక్కడికి వచ్చిన స్టాండప్ కామెడీ చేయడానికి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు, లైక్ నార్మల్ మన లాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న పైన అవతలోడు ఎవడో కామెంట్ చేస్తుంటే కనీసం రియాక్ట్ కూడా అవ్వకుండా సిగ్గు లేకుండా నవ్వుకుంటున్నారు. దాన్ని ఏమన్నా నాకు అర్థం కాలేదు. వాళ్ళపైన ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు. బట్ స్టిల్ నాకు వీళ్ళకన్నా వాళ్ళని చూస్తేనే ఎక్కువ ఫ్రస్ట్రేషన్. ఎవడన్నా వచ్చి మనల్ని తిడితే మనకి కొంచెం హర్ట్ అవుతుంది కదా, కనీసం రియాక్ట్ అవుతాం కదా. రియాక్ట్ అవ్వకపోయినా సైలెంట్గానే ఉంటాం కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అమ్మ నాన్న పైన ఇంత దారుణమైన కామెంట్స్ ఎవరికన్నా పాస్ చేస్తే బీపీ లేసుద్ది. కానీ ఆ అమ్మాయి మాత్రం నవ్వుకుంటూ కూర్చుంది అనమాట. నవ్వుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకో 2 జోకులు చెప్పించుకుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళపైన ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మొత్తం ఇండియా మొత్తం ఈ వీడియో వైరల్ అయింది అండ్ వాళ్ళ కాన్సెప్ట్ వైరల్ అయిపోయింది. వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు, మాక్ చేయడం స్టార్ట్ చేశారు, ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అందుకని వాళ్ళు అపాలజీ వీడియో పెట్టారనమాట, లేకపోతే పెట్టుండరు. అండ్ ఇది మళ్ళీ జరుగుతుంది కూడా, ఎవడు ఏమీ ఆపలేడు. ఇంతమందికి నచ్చలేదు కాబట్టి వాళ్ళు ఇలా అపాలజీ వీడియో పెట్టి రియాక్ట్ అయ్యారు. అదే ఎవడో ఒకడో ఇద్దరు కామెంట్ చేస్తుంటే వాళ్ళపైన కూడా ఇట్లా డార్క్ కామెడీ జోక్స్ వేసేసి సరిపెట్టుకునేవాళ్ళు. బట్ స్టిల్ ఇప్పుడు అట్లా ఏం జరగలేదు కాబట్టి కొంతమంది మార్క్ చేశారు, ట్రోల్ చేస్తున్నారు. సో ఇండియా మొత్తం వాళ్ళకి అగేన్స్ట్గా ఉంది ప్రజెంట్ సోషల్ మీడియాలో. సో అందుకని వాళ్ళు కొంచెం వైరల్ అయ్యాం కదా అని చెప్పి అపాలజీస్ వీడియోస్ పెట్టారు, సారీ చెప్పారు, మేము కావాలని చేయలేదని, కావాలని చేసిన మిస్టేక్ అని ఎవడు చెప్పట్లే. వాళ్ళ క్యారెక్టరే అంతానే అందరూ అంటున్నారు. ఎందుకంటే మిస్టేక్ కూడా కాదు అది. ఎందుకంటే అది వాళ్ళు చేసే ప్రతిరోజు చేసే పని. అది మిస్టేక్ ఎలా అవుతుంది? ఎవడో ఒకసారి బై మిస్టేక్ ఏదో ఒక మాట చెప్పాడంటే అది మిస్టేక్. అంతేగాని ప్రతిరోజు ఒకడు ఒకటే పని చేస్తున్నాడంటే అది మిస్టేక్ కాదు, అది వాడికి అలవాటు అని దాని అర్థం. సేమ్ వాళ్ళు అందరు చెప్పేసోదే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అపాలజీ వీడియో పెట్టి మాకు తెలియదు ఇంతమంది హర్ట్ అవుతారన్న విషయం, మేము తప్పుగా మాట్లాడమన్న విషయం మాకు తెలియదు, ఏదో ఫ్లోలో వచ్చింది. ఇంతకుముందు కూడా ఒక తెలుగు యూట్యూబర్ కూడా ఇలాంటి కామెంట్స్ పాస్ చేశారు, వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, ఒక 2-3 డేస్ జైలుకి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ ఒక 10 రోజులు ఎవరికి కనపడకుండా ఉంటారు, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ డార్క్ కామెడీ స్టార్ట్ చేస్తారు, జనాలు మళ్ళీ దాన్ని నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా కొంతమంది దాంట్లో తప్పు ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి కమెంట్స్ పాస్ చేసిన అనుకో. ఇదే కాదు, వాళ్ళు చాలా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక లేడీ వచ్చింది కేరళ నుంచి. తను ఏదో క్వశ్చన్ అడిగారు, మీరు ఓటేసారా అంటే లేదు నేను ఏ పార్టీకి ఓటేయను, ఇప్పటిదాకా ఓటేయలేదు, ఓటేయను అని చెప్పింది. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే కేరళ సార్ 100% లిటరసీ సార్ అని చెప్పి కేరళని కామెంట్ చేశారు. సో దానికి కేరళ వాళ్ళు కూడా కొంచెం హట్ అయి ఉన్నారు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడికి వచ్చే స్టాండప్ కమెడియన్స్ వాళ్ళు చేసే ఇదేంటో నాకు అర్థం కాలే. కొంతమంది అమ్మాయిలు అయితే ఏంది, అబ్బాయిలు అయితే ఇప్పుడు అందరూ ఒకటే లేదు. కానీ ఒక అమ్మాయి వచ్చి
ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు నాకు 2 మమ్మీస్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుందనమాట. అక్కడ అలాంటి స్టాండప్ కామెడీలో షోలో ఒక డార్క్ కామెడీ జరుగుతున్న ఒక ప్లేస్‌లో కొంతమంది వాళ్ళని కామెంట్ చేస్తారని తెలిసి కూడా వాళ్ళ దగ్గరికెళ్ళి నాకు 2 మమ్మీస్ ఉన్నారు, 2 డ్యాడీస్ ఉన్నారని చెప్పడం, దానికి వాళ్ళు సెటైర్ ఎయడం, దానికేమో నవ్వుకోవడం. అది ఎంత దరిద్రమో మీరే ఊహించుకోండి. చాలా దారుణంగా అనిపిస్తుంది. అసలు చూడాలంటేనే కాంపరంగా ఉంటుంది. అండ్ అబ్బాయిలు అట్లనే ఉన్నారు, అమ్మాయిలు అట్లనే ఉన్నారు. వాళ్ళు ఇంకా డైరెక్ట్‌గా ఇదొకటే కాదు, చాలా కామెంట్స్ పాస్ చేశారు. ఇంకొంతమంది అయితే మీ మమ్మీకి, డ్యాడీకి ఒక 4 మెంబర్స్ ఉన్నారు కిడ్స్. సో, వాళ్ళు అదే పనిలో ఉంటారు రోజు, వేరే పని లేదా అని చెప్పి డైరెక్ట్‌గా వాళ్ళని అడగడం. దానికి వీళ్ళు నవ్వుకోవడం. అదేందో జోకా అది? జోకా అది? నాకు తెలియకూడదు. అది జోక్ ఎట్టయితది? సిగ్గు లేకుండా నవ్వుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నలు తిడితే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిట్టారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌ని తిడతారు, వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ని, బ్రదర్స్ని, వాళ్ళ వైఫ్స్ని, కిడ్స్ని అందరినీ మాక్ చేస్తారు, తిడతారు. దాని డార్క్ కామెడీ పేరుతో దాన్ని కామెడీ అంటారు. బట్ అయినా సిగ్గు లేకుండా స్టేజ్ పైన నిల్చొని నవ్వుకుంటున్నారు. జనాలకు ఒకటే కావాలి, రీచ్ కావాలి, డబ్బులు కావాలి. దానికోసం ఎవరిని ఏమన్నా పట్టించుకోరు. అనడానికి రెడీ, అనిపించుకోవడానికి రెడీ. ఇంత సిగ్గు సేరాలు వదిలేసి బతుకుతున్నారు ఇప్పుడు జనాలు బయట. సో అది ఇప్పుడు అయితే అది వైరల్ అయింది. సో అందరూ వాళ్ళకి అగెన్స్ట్గా ఉన్నారు. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అరెస్ట్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి కూడా ఉంది, జడ్జ్ తను కూడా అద్భుతమైన డార్క్ కామెడీ ఉన్న క్యాండిడేట్. సో ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరగదు, మహా అంటే కేసు ఇంకో 4 రోజులు రన్ అవుతుంది. వాళ్ళు కొంచెం పాపులర్ కాబట్టి మేబీ ఒక కొన్ని రోజులు ఎవరికి కనిపించకుండా ఉంటారు, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్లు రన్ చేసేవాళ్ళు. సో ఆ పాడ్కాస్ట్ వల్ల చాలామంది ఫ్యాన్స్ అయ్యారు వాళ్ళకి, ఎందుకంటే ఆ పాడ్కాస్ట్ బాగా చేశారని. లైక్ హీ గాట్ సమ్ టాలెంట్ అని చెప్పి. ఈ డార్క్ కామెడీ టాలెంట్ కాదు, లైక్ పాడ్కాస్ట్ టాలెంట్, ఇంటర్వ్యూ చేయడం. ఇప్పటికి కూడా మీరు కూడా చూసుంటారు, చాలా ఇంటర్వ్యూస్ ఆయన చేస్తుంటాడు, చాలామంది సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేస్తుంటాడు. హీ హ్యాస్ అ హ్యూజ్ ఫాలోయింగ్ అనమాట. సో ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఎదవే కదా సింపుల్గా. సో అది మ్యాటర్. వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఫాలో అస్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.